హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ ప్రసాద్. సో, గురుకుల ఉద్యోగాలు సాధించిన మిత్రులందరికీ ఆల్మోస్ట్ ఈ ఉద్యోగాల గురించి ఒక 2 సంవత్సరాల తర్వాత సో, ఇందులో ఉన్నటువంటి మనం పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి గానీ, ఇతరతర అంశాల గురించి గానీ, మొదటిసారిగా దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను. సో, సాధారణంగా మనకు ఆహ్, జిల్లా పరిషత్ పాఠశాలలో గానీ, మిగతా గౌట్ బాడీస్ స్కూల్స్‌లలో సమస్యలు ఏ విధంగా వేగవంతంగా పరిష్కారం అవుతాయి? గురుకులాలలో సమస్యలు ఎందుకు కొంచెం వాటితో పోల్చినప్పుడు కొంచెం నిలకడగా, స్లోగా ఎందుకు పరిష్కారం అవుతాయి అనడానికి మనం లోతుగా విశ్లేషిస్తే, సో మన దగ్గర ఉపాధ్యాయ సంఘాలు గానీ, ఇతరత్ర గూడా అందరితో అన్నీ జెడ్పీ లాగానే లేదా మన స్థానిక సంస్థల పాఠశాలకు సంబంధించిన ఏ విధంగా ఉన్నాయో మన దగ్గర కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ రెగ్యులర్‌గా రివ్యూ మీటింగులు కానీ, మంత్లీ మీటింగులు గానీ, సో కండక్ట్ చేయడం అనేది మన దాంట్లో కొంచెం తక్కువగా ఉంది. ఇంకొకటి ఐక్యత అనేది వాళ్ళలో ఉన్నంత స్ట్రాంగ్ మన దాంట్లో కనిపియదు. ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే ఎక్కువ యాక్టివ్‌గా ఉండి వాళ్ళు మాత్రమే ఇనిషియేట్ తీసుకొని చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లలో మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అలాగే జరుగుతుంది తప్ప, మనకు ప్రతి నెల ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు, సో ఇలా చర్చించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం జెడ్పీ స్కూళ్ళలో చూసుకున్నట్లయితే లేదా మనం ప్రైమరీ స్కూళ్ళలో చూసుకున్నట్లయితే మండల స్థాయి కమిటీలు ఉంటాయి. మండల స్థాయి అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం, జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, ఇలా అనేక దశలుగా వాళ్ళ యొక్క యూనిటీ అనేది వాళ్ళు ఒక మాట్లాడుకోవడానికి, సమస్యల గురించి చర్చించుకోవడానికి వాళ్ళకు వివిధ దశలున్నాయి. మండల స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు జిల్లా స్థాయికి తీసుకెళ్తారు. జిల్లా స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తారు. వాళ్ళు సంబంధిత శాఖ ఎమ్మెల్సీ మంత్రులు కానీ, ఎమ్మెల్సీలతోని కానీ వెళ్ళి సీఎం గారి దగ్గర వరకు కూడా సమస్యను తీసుకెళ్ళి దాని పరిష్కారం అయ్యే మార్గాలు చూస్తుంటారు. మన దగ్గర అది కొంచెం బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా 2, 3 రకాల యూనియన్‌లున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న యూనియన్‌లు కూడా ఉన్నాయి. కానీ కొన్ని బలమైన యూనియన్‌లున్నాయి. సభ్యత్వ నమోదు గానీ, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ గానీ ఎవ్రీథింగు వాళ్ళది ఒక యూనిటీ అనేది ఎక్కువ కనిపిస్తది. మన దగ్గర ఏందంటే సంఘాలు చాలానే ఉన్నాయి. కానీ సమస్య పరిష్కారానికి కృషి చేసేవి లేదా ఈ గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్నటువంటి అంశాలు గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్నటువంటి సమస్యలు పై స్థాయికి తీసుకెళ్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో, అంటే స్కూల్ లెవెల్‌లో ఏదైతే సమస్యలు అవుతున్నాయి, లేదా జిల్లా స్థాయిలో సమస్యలు ఏమవుతున్నాయి, జోన్ స్థాయిలో ఏం సమస్యలు అవుతున్నాయి. సో, ఈ టీచర్ల యొక్క ఇది స్కూల్ లెవెల్ సమస్యలు లేదా ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్ సంబంధించినవి, స్పౌస్ సంబంధించినటువంటివి కొన్ని ఇండివిజువల్ సమస్యలు ఉంటాయి. వీటిని పై స్థాయికి తీసుకెళ్లాలంటే హెడ్ ఆఫీస్‌కెళ్ళి హెడ్ ఆఫీస్ త్రూనే ఎవరి ఇండివిజువల్ పోరాటం చేయాల్సొస్తుంది. కొన్ని పెద్ద పెద్ద సమస్యలు మాత్రమే యూనియన్ త్రూ సాల్వ్ అవుతున్నాయి. మిగతా చిన్న చిన్న సమస్యలు అందరూ పర్సనల్‌గా హెడ్ ఆఫీస్‌కెళ్ళి సాల్వ్ చేసుకోవాల్సొస్తుంది. సో, అక్కడేంటంటే ఒక సమస్యను నాది నేను సాల్వ్ చేసుకుంటా అనేది కాకుండా, మనందరి సమస్య ఇది. ఇలాంటి సమస్య ఇంకొంతమంది ఎక్కడెక్కడ ఫేస్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కలిసి ఒక కామన్ సొల్యూషన్ తీసుకొచ్చేలాగా మనందరం చర్యలు తీసుకోవాలి అనేది ఎప్పుడు ఒక యూనిటీ వస్తుందంటే, మనం మండల స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, లేదా ఇప్పుడు మన మండల స్థాయిలో పోస్టులు లేదు. ఒక జిల్లా స్థాయిలో ఒక 10 స్కూళ్ళున్నాయి. ఈ 10 స్కూళ్ళందరూ కలిసి జిల్లా స్థాయిలో ఏదో ఒక రోజు మీటింగ్ పెట్టుకొని, మన జిల్లాలో ఏ స్కూల్‌లో ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే దాన్ని నెక్స్ట్ జోనల్ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలకు ఆహ్, మనము యూనియన్‌కి ఆ సమస్యలను తెలియజేస్తే, వాళ్ళు ఇంకా బెటర్‌గా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి పాసిబుల్ అవుతుంది. సో, కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం యాక్టివ్‌గా యూనియన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సో, మీరు ప్రతి జిల్లా గానీ, ప్రతి స్కూల్ స్థాయి నుంచి గానీ సభ్యత్వ నమోదులు చేపట్టి ఎవరు ఆ యూనియన్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్నారో వారి త్రూ ఇంకా విద్యా సంస్థలని బెటర్ చేయడానికి లేదా ఉపాధ్యాయుల యొక్క సమస్యలను వేగవంతంగా పరిష్కరించి వారి యొక్క ఉపాధ్యాయులు అంటే పీస్‌ఫుల్‌గా వాళ్ళ జాబ్ చేయగలిగితే వాళ్ళు బెటర్‌గా ఇంకా
వాళ్ళ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించగలుగుతారు కాబట్టి. సో, సమస్యల పరిష్కారము అదొక అంశము. రెండవది మనందరం యూనిటీగా ఉంటే ప్రభుత్వానికి ఆహ్, మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు సో, మన యూనిటీయే మనకక్కడ ఆహ్, స్ట్రెంథెన్‌గా ఉంటది. మనకి ఎప్పుడైతే మనము బలంగా అందరం కలిసికట్టుగా ఉండి మన విషయాన్ని మనం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తే, వాళ్ళు గూడా కన్సిడర్ చేసి దాన్ని ఇంకా వేగవంతంగా సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఉంటారని నా యొక్క అభిప్రాయం. సో, హెల్త్ కార్డ్ విషయమే గానీ, టైమ్ టేబుల్ చేంజ్ విషయమే గానీ, ఇంకా ఇతరత్రా కొన్ని అంశాలున్నాయి. ఆ అంశాలన్నిటికి సంబంధించి మనం ప్రభుత్వం దగ్గరికి మన యొక్క వినతిని అక్కడ పెట్టాలంటే దానికన్నా ముందు మనము సంస్థాగతంగా బలంగా మారాలి. సో, దాంతో పాటు ఇంకా కొన్నేంటంటే మనకు కొన్ని అంశాల గురించి మనం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఇప్పుడు మనము అంటే జనరల్‌గా మన పక్కన ఉన్నటువంటి జెడ్పీని మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు వాళ్ళకు ప్రతి నెల సబ్జెక్ట్ కమిటీ సబ్జెక్టు జిల్లాల వారీగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ లాగా అందరూ కలిసి ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి టీచర్లందరూ ఒక గ్రూప్‌గా ఫామ్ అయ్యి లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ టీచర్లు, జూనియర్ టీచర్లు అందరూ కలిసి ఒక ఇప్పుడు ఫోరమ్స్‌గా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్ ఫోరం, సైన్స్ ఫోరం, సోషల్ ఫోరం ఇలా వాళ్ళందరూ ఒక యూనియన్‌గా ఉంటే సబ్జెక్ట్‌లో కూడా ఎక్కడెక్కడ సమస్యలున్నాయి, ఒకరి నుంచి ఒకరు ఇప్పుడు మా జిల్లాలో రీసెంట్‌గా నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా మన ఏదైతే మ్యాథ్స్ ఫోరంలో ఉన్నాను. సో, దాంట్లో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వెషన్స్ గానీ, సబ్జెక్ట్‌ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలని గానీ, లేకపోతే పిల్లలకి ఏ విధంగా టాలెంట్ టెస్ట్‌లు కండక్ట్ చేయాలని గానీ, రకరకాల అంశాల మీద ఆ గ్రూప్‌లో ప్రస్తావన వచ్చినప్పుడు మనం కూడా కొన్ని విషయాలు అప్డేట్ అవుతూ ఉంటాం. మనం మన ఎక్స్‌పీ మన మన స్కూల్ లెవెల్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని అక్కడ పెడుతూ ఉంటాం. వాళ్ళ నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఎప్పుడైతే సంఘటితంగా ఉండి ఒక గ్రూప్‌గా మనం ఫామ్ అయినప్పుడు మాత్రమే అన్ని విషయాలకు మనం అప్డేట్‌గా ఉంటాం. ఇంకా ఎక్కువగా సమస్య పరిష్కారానికి చేసుకోగలుగుతాం. సో, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సబ్జెక్ట్ వారీగా, జిల్లాల వారీగా, యూనియన్స్ వారీగా అందరూ ఏకతాటి మీదకొచ్చి చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా మనము ఒక యూనిటీగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళగలిగితే సమస్యలు భవిష్యత్తులో రాబోయే సమస్యలు మనము తొందరగా పరిష్కరించుకోగలుగుతాం. అలా కాకుండా ఇండివిజువల్‌గా కొద్దిమంది లేదా రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ దృష్టికొచ్చిన సమస్యలు మాత్రమే వాళ్ళక్కడికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కొన్నిసార్లు అది కొంచెం పరిష్కారం దొరుకుతుంది కానీ అంత తొందరగా పరిష్కారం దొరకట్లేదనేది చాలామంది బాధపడుతున్న విషయం. సో, కాబట్టి ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి స్కూల్లో మన యొక్క ఉపాధ్యాయులను ఏకం చేసి ఇంకా కొంచెం బలంగా అందరిలో యూనిటీని ఇంక్రీజ్ చేయాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఇది నేను కొన్ని అంశాలని కవర్ చేశాను. ఇంకా చెప్పాల్సిన విషయాలు లేదా అనుకున్న విషయాలు చాలానే ఉన్నాయి. సో, మీరు కూడా మనం ఏ విధంగా ఈ బయట జెడ్పీ స్కూళ్ళలో ఉన్న యూనియన్‌లకు ఉన్నంత స్ట్రాంగ్‌గా మనం ఎప్పుడు ఎలా తయారవుతాం? తయారవ్వాలంటే మనం ఏం చేయాలి? అనే దాని గురించి సో, మీ సలహాలు, సూచనలు కూడా మనకు ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, మనం ఇంకా దీని గురించి ఇంకా బ్రాడ్‌గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీ సలహాలు, సూచనలతో ఇంకో వీడియో కూడా చేస్తాను. సో, మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయడానికి ప్రయత్నించండి. ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడిన విషయం ఏదైనా ఉంటే సో, సబ్జెక్ట్ టు కరెక్షన్ దాన్ని మార్చుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. సో, కాబట్టి నాకు అనిపించిన కొన్ని విషయాలు చెప్పాను. ఇందులో ఏది కాంట్రవర్సీ లేదు. సో, జస్ట్ ఉపాధ్యాయ సంఘాలని మనము బలం చేసుకుంటే మన విషయాలు మనం చెప్పాలనుకున్న విషయం ప్రభుత్వానికి ఒక మంచి వేలో చెప్పి పరిష్కారాన్ని తొందరగా రాబట్టుకోవాలనేదే నా యొక్క ఉద్దేశం. సో, ఆల్ ది బెస్ట్. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.